అన్నం మిగిలిపోయినా, లేదంటే వేడివేడిగా మీకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించినా, ఇలా సింపుల్‌గా చేసుకోండి. ఎలాంటి సాసెస్ అవసరం లేకుండా ఇంట్లోనే మనం బెస్ట్‌గా ఫ్రైడ్ రైస్‌ననేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేద్దాం మనం ప్రాసెస్ ఏంటో. అయితే ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ ఈ 3 ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే 2 ఎగ్స్. ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే, మనం మామూలుగా ఉట్టిగా తిన్నా గూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చానండి. చూడండి ఎగ్స్ అలా అయిన తర్వాత దాంట్లోకి కొంచెం మీకు స్పైస్‌కి తగినంతగా కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా, సాసెస్ ఏమీ అవసరం లేదండి. ఇవి కరెక్ట్‌గా వేస్తే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీదికొచ్చింది గదా! తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ ఇంకా పుదీనా ఈ 3 వేసుకున్న తర్వాత పొడి మార్నింగ్ అన్నమైనా పర్లేదండి. ఇలా చేసుకోండి చాలా బావుంటుంది. పొడి అన్నంని మొత్తం మంచిగా అట్లా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అయితే అమ్మ వాళ్ళొచ్చారు. వస్తూ అమ్మ చింతకాయ చట్నీ తీసుకొచ్చేదండి. అది రోట్లో చేసిన పచ్చడి. ఫస్ట్ అమ్మ తెచ్చిన పచ్చడితో మంచిగా తిన్నాను. తర్వాత నేను చేసిన ఫ్రైడ్ రైస్ చాలా బావుంది.